మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు జాలి చూపియకపోతే కారు పార్టీల కల్వకుంట్ల కుటుంబంలో ఒక్కరు కూడా బయట తిరిగేటోళ్ళు కాదట. 10 ఏళ్ల ఏలుబడిలా చేసిన అక్రమాలను బయటపెట్టి సర్కారు వారి లాంఛనాలతోని జైలుకు సాగదోలి రేవంతాల సారు చిప్పకూడి తినిపించేటోడట. ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళను బందికానకు పంపుతలేడో అద్దంకి సార్ని అడుగుదాం పాండ్రి. అయ్యా అద్దంకి గారు, ముచ్చటంతా అర్థమవుతాడు చెప్పుర్రి. పోలీస్ శాఖ నిర్వీర్యమైపోతుంది. పోలీస్ శాఖ నిర్వీర్యం కాదు, మీ మీద జాలి. నిజంగా చెప్తున్నా, మీకు నాయకుడే లేని స్థితి ఉంటుండే. ఈయనరా కాంగ్రెస్ పార్టీ లీడర్ కమ్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి ఒక్కడు బయట ఉండేటోడు కాదు మీరు చేసిన పనులకు. నలుగురికి నలుగురు జైల్లో ఉంటే మీకు నాయకత్వమే లేక దిక్కులేని పక్షులై తిరుగుతుండ్రు. ఈయనరా బీఆర్ఎస్ పార్టీలున్న కల్వకుంట్ల కుటుంబాన్ని మొత్తం జైలుకు పంపితే పార్టీల పెద్ద మనిషి లేక సినిగిన ఇస్తరి లేక చందన అయ్యేదట. గులాబీ గుడిసెల ఉన్నోళ్ళు గూడు లేని పిట్ట లేక చెట్టుకోగలు పుట్టకోగలు అన్నట్టు పుట్టెడు నరకమే ఎల్లదీష్టోళ్ళట. అయ్యా అద్దంకి దయాకర్ సారు, మరి ఎందుకు కారు పార్టీ వాళ్ళ కథలు కాంగ్రెస్ సర్కారు బయట పెడతలేదు? కల్వకుంట్ల కుటుంబంతో పాటు కారుకర్తలను జైలుకు పంపుతలేదు అంటే బీజేపీ వాళ్ళు అంటున్నట్టు కాంగ్రెస్ పార్టీ కారు పార్టీ మనం దోస్తులము చెట్టు మీది కోతులం అన్నట్టు చెట్టాపట్టాలు వేసుకొని సోపతి చేస్తుర్రా? మీరు ఇట్లా చెప్తుంటే అట్లనే అనుమానం కొడుతున్నది. ఇంకా ఎన్ని దినాలు ఈ ఉద్దర ముచ్చట్లు చెప్పుకుంటా పోతారు సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.